రైట్గా మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాపై పడింది. ఏపీ రాష్ట్రానికి దగ్గరలో ఉన్న కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా గత రాత్రి నుంచి దేవరకొండ నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొలుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొమ్మేపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాల వరదలో చిక్కుకుంది. ఇక విద్యార్థులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. అలాగే డిండి మండలం వావిల్కోల్లో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పంట పొలాలు నీట మునిగాయి. దేవరకొండ మండలం చింతబావిలో భారీ వర్షాలకు పత్తి పంట నీట మునిగింది. ఇక గ్రామంలో ఓ ఇల్లు కూలిపోయింది. దేవరకొండ టు డిండి ప్రధాన రహదారిపై గోనకల్ గ్రామ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక కొండ మల్లేపల్లి మండలం గౌరికుంట తండాలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చందంపేట మండలం గన్నెర్లపల్లి గ్రామం మొత్తం చెరువును తలపిస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్కు సంబంధించి ఆ తర్వాత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ప్రభావంతో ప్రవాహం ఎక్కువైంది. దాని చుట్టూ నీళ్లు నిలబడడం జరిగింది. ఈ విషయం తెలిసి మేము ఉదయమే వచ్చి ఇక్కడ పరిసరాలను చూసి ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు కూడా ఈ స్కూల్ని సందర్శించడం జరిగింది. ఇప్పటికిప్పుడు దీన్ని అంటే ప్రవాహం తగ్గినాక మాత్రమే దీనికి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు ఏం చేయలేము. 2 రోజుల నుంచి ఇక్కడ భారీ వర్షాలతోటి మాకు సరౌండింగ్ మొత్తం వాటర్ తోటి ఫిల్ అయిపోయింది. సార్లు వాళ్ళు పాఠం చెప్పాలన్నా, వాళ్ళు బయట నుంచి రావాలన్నా ఇబ్బందిగా ఉంది. మోకాళ్ళ దగ్గర నడుము వరకు వస్తుంది ఒక్కొక్కసారి. నిన్న అయితే ఒక సారు అందులో జారి పడ్డాడు. చెప్పాలంటే చాలా మాకు కూడా బాధగా ఉంది. మేము తిరగాలన్నా ఈడ పాములు ఏమొస్తాయో తెలియదు. మాకు చాలా కష్టంగా ఉంది. ఏదైనా ఉంటే పై అధికారులు ఏమైనా చూసుకోవాలని, మాకు ఒక పారి కూడా కట్టించాలని మేము విన్నవిస్తున్నాం. 2 రోజులుగా వర్షాలు ఫుల్ బారుగా పడుతున్నాయి. నిన్న నైటే ఒక పాము వచ్చింది. ఇప్పుడు వర్షాల్లో కూడా పాములు చాలా తిరుగుతున్నాయి, తేళ్లు కూడా వస్తున్నాయి. మా చుట్టూ పారి కూడా లేదు, ఏం లేదు. మేము ఇట్లా ఎట్లుండాలి అసలు? ఇడ మాకు తొందరగా పారి కూడా కట్టియాలని మేము పెద్ద అధికారులను కోరుతున్నాం. ఇంకా మాకు నైట్ బయటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. మొత్తం లైట్లు కూడా లేవు, ఇడ లైట్లు లేవు, చుట్టూ వర్షాలు. అసలు మేము ఎట్లుండాలో మాకే అర్థం కావట్లేవు. మాకున్న ప్రాబ్లం ఏంటంటే జస్ట్ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. మెయిన్ హాస్టల్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఎమర్జెన్సీ గ్యాస్ కానీ, వెజిటబుల్స్ కానీ, మిల్క్ కానీ అవి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. దీనికి సంబంధించి మెయిన్ ఏంటంటే మనకు ప్రహారీ కూడా చాలా ఎమర్జెన్సీ మేడం. సార్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రహరీ కూడా లేక వాటర్ అంతా కూడా ఇటువైపు వస్తుంది. తర్వాత తరచుగా కరెంటు కూడా ప్రాబ్లం అవుతా ఉంది. కరెంటు కూడా ఎక్కువ పోతా ఉంటుంది. మనకు 3 ఫేజ్ కరెంటు చాలా నెసెసరీ. ఆ 3 ఫేజ్ కరెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ అగ్రికల్చర్ కరెంటు మాకు సప్లై ఇవ్వడం వల్ల తరచుగా కరెంటు ప్రాబ్లం అవుతా ఉంది. పిల్లలకి స్నానప్పుడు కానీ తర్వాత తొందరగా ప్రిపేర్ కావడానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. రైట్గా మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాపై అయితే పడింది. ఇక లోతరు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. వాగులు, వంకలు కూడా పొంగిపొల్లుతున్నాయి. అలాగే ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ముఖ్యంగా కొమ్మేపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాల వరదలో చిక్కుకొని రాత్రంతా కూడా స్కూల్ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కూడా కాలం గడిపినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అలాగే అధికారులు స్పందించారా? వారికి ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఏర్పాటు చేశారా? అప్డేట్స్ ఏంటి కిరణ్? మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాను అతలాకుతం చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఏపీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఇటు కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్నగర్ ఈ ప్రాంతాల్లో మాత్రం గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గం సంబంధించి దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి ఎస్టీ గురుకుల పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా
స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు బిక్కుమంటూ కూడా కాలం గడిపారు. ఒక్కసారిగా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కు పరుగులు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ పక్కనే ఒక వాగు ఉన్న నేపథ్యంలో ఆ వాగు పొంగిపోతే మొత్తం కూడా ఆ పాఠశాల సంబంధించి మొత్తం పారుగోడ ప్రహారీ గోడ లేకపోవడంతో కూడా మొత్తం కూడా వరదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదేవిధంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కొద్దిసేపటి క్రితం అక్కడికి వెళ్లడం జరిగింది. పోలీసు సిబ్బందితో కూడా అక్కడ అందులో చిక్కుకున్నటువంటి విద్యార్థులను సేఫ్ గా బయటికి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. భారీ తార్ల సాయంతో కూడా పోలీస్ సిబ్బంది అదేవిధంగా రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. అదేవిధంగా ఉదయం నుంచి అక్కడ మొత్తం కూడా హాస్టల్ సంబంధించినటువంటి వంట సామాగ్రి మొత్తం కూడా నీటి పాలైనటువంటి నేపథ్యంలో అక్కడ విద్యార్థులకు టిఫిన్స్ అదేవిధంగా పులిహోర ప్యాకెట్లు కూడా అక్కడికి తీసుకెళ్లి అక్కడ విద్యార్థులను సేఫ్ గా సురక్షిత ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు వాగులు వంకలు పొంగి పొర్లినటువంటి నేపథ్యంలో నల్గొండ టు దేవరకొండ టు డిండి ఆ రహదారిపై కూడా వరద నీరు భారీ నేపథ్యంలో వాహన రాకపోకలకైతే కొంత అంతరాయం ఏర్పడింది. ప్రయాణం కూడా ప్రమాదంగా మారినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.